మనిషి మెదడుతో కంప్యూటర్ తయారైనా ఇదేం స్టోరీ కాదు కదా. కాదు, ఇది నిజం. దీన్ని నిజం చేసి చూపించారు స్విట్జర్లాండ్కు చెందిన శాస్త్రవేత్తలు. మనిషి మెదడు కణజాలంతో ప్రపంచంలోనే తొలి లివింగ్ కంప్యూటర్ను తయారు చేసి సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. ఫైనల్ స్కాప్ అనే ఓ స్టార్టప్ కంపెనీకి చెందిన పరిశోధకులు బ్రెయిన్ నోవేర్ అనే కొత్త కంప్యూటర్ను అభివృద్ధి చేశారు. మానవ మెదడులోని న్యూరాన్లు, కంప్యూటర్ హార్డ్వేర్ను కలిపి దీన్ని సృష్టించారు. అందుకే రెండింటి పేర్లు కలిసేలా దీనికి బ్రెయినోవేర్ అనే పేరు పెట్టారు. ముందుగా శాస్త్రవేత్తలు మానవ మెదడులోని మూలకాలను తీసుకొని ల్యాబ్లో వాటితో న్యూరాన్ల తరహా లక్షణాలను కలిగి ఉండే ఆర్గాన్లను తయారు చేసి ఉపయోగించారు. ఇది సాధారణ కంప్యూటర్ చిప్ లాగానే సిగ్నల్స్ ను పంపించడం, అందుకోవడం చేయగలదు. అయితే మానవ మెదడులోని న్యూరాన్లు దాదాపు 80 ఏళ్లు జీవించి ఉంటాయి. కానీ వీటిలో న్యూరాన్లు మాత్రం 100 రోజులే జీవించి మృతి చెందుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటి స్థానంలో కొత్త వాటిని రీప్లేస్ చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న డిజిటల్ ప్రొఫెసర్లతో కలిస్తే దాదాపు 10 లక్షల రెట్లు తక్కువ విద్యుత్తును ఉపయోగించుకోవడం దీని ప్రత్యేకత. ఏఐ డేటా సెంటర్లు ఎక్కువగా విద్యుత్ ఉపయోగిస్తున్న నేపథ్యంలో తమ కొత్త సాంకేతికతతో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేలా ప్రయోగాలు చేపడతామని ఫైనల్ స్పార్క్ సహా సీఈఓ డాక్టర్ ఫ్రెడ్ జార్డన్ తెలిపారు.